ఫ్యాక్టర్తో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని దెబ్బ కొట్టాలన్న ప్లాన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకొని అసెంబ్లీ ఎలక్షన్లలో విజయానికి రాచబాటలు వేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని సీఎం ప్లాన్ చేస్తున్నారా? బీజేపీ బీఆర్ఎస్ యాక్టివ్ అయితేనే తనకు ఢోకా ఉండదని భావిస్తున్నారా? గ్రేటర్ పరిధిలో సీఎం వరుస బహిరంగ సభలు దేనికి సంకేతం? బీజేపీ నేతలపై ఘాటు విమర్శల వెనుక ఉన్న వ్యూహమేంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టింది. 2.5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ మిగిలి ఉన్న సమయం చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. దీంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఏడాదిలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గకుండా ఇటీవల హైదరాబాద్ అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక వారం నుంచి బిజీగా ఉంటోన్న సీఎం గ్రేటర్ పరిధిలో 5 బహిరంగ సభలు నిర్వహించారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యే క్రమంలోనే వీటిని నిర్వహించారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న కేంద్ర ఎన్నికల కమిషన్ తుది జాబితాను ప్రకటించనుంది. ఈ ఏడాది నవంబర్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇవి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ను సమాయత్తం చేస్తోంది. గ్రేటర్లో బీజేపీ ప్రభావం కొంత ఎక్కువ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఈసారి కారు, కమలం పార్టీలను దెబ్బకొట్టి గ్రేటర్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటే త్రిముఖ పోటీ ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలుంటున్నాయి. ఎమ్మెల్యేల పనితీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. క్రియాశీలకంగా లేని శాసనసభ్యుల వివరాలను తెప్పించుకుని వారిని లైన్లో పెడుతున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని వివిధ ఏజెన్సీలు ముఖ్యమంత్రికి నివేదిస్తున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను ఇలానే కొనసాగించుకుంటూ పోతే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు రాకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఇక ధాన్యం కొనుగోలు అంశంపై జనంలోకి వెళ్లిన బీజేపీ నేతలు హస్తం పార్టీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కారణంగా తెలంగాణకు నిధులు రావడం లేదని సీఎం చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్ఎస్ సమస్థాయిలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకే వైపు పడకుండా చీలిపోయేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్షాలను పనిలో పెడితేనే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి మరీ ప్రభుత్వంపై స్పందించేలా చేస్తున్నారని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవి చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చిన ఘనత కేసీఆర్దేనని జనం దృష్టికి తెస్తూ వారిని ఆకర్షించేలా చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ, జలాశయాల నిర్మాణాన్ని బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేంద్ర సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించిందన్న విషయాలను పక్కా లెక్కలతో సహా ప్రజల ముందు పెడుతున్నారు. ఇకపై మరిన్ని వివరాలను జనం దృష్టికి తీసుకెళ్లాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మరో వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం. మున్ముందు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి మరి.